జవాన్ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 1160 కోట్లు. మరి ఈ కలెక్షన్స్ ని సలార్ బీట్ చేస్తుందా, బీట్ చేయదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సో సలార్ కు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం చూసుకుంటే కేజీఎఫ్ రేంజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే గనక ఈజీగా 1000 కోట్లు కొడుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే కేజీఎఫ్ కి ఉన్నటువంటి క్రేజ్ ఈ మధ్యగా అంటే ఇప్పుడులో తగ్గేది కాదు. సో ఇప్పటికీ కూడా చాలా మందికి ఫేవరెట్ సినిమా కేజీఎఫ్ సిరీస్, కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2. సో కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా అనౌన్స్ చేశారు, అది వేరే విషయం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ మీద ఎవరికైతే ఎక్కువ ఫ్యానిజం ఉంటుందో, ఆయన డైరెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కేజీఎఫ్ సినిమా ఫ్రాంచైజీ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆబ్వియస్లీ కళ్ళు మూసుకుని వాళ్ళందరూ కూడా సలార్కి అయితే వెళ్ళిపోతారు, ఫ్యాన్స్ కూడా వెళ్ళిపోతారు. సో జనరల్ ఆడియన్స్ ఆదరిస్తేనే 1000 కోట్లు అనేది వస్తాయి. సో రిపీట్ ఆడియన్స్ అనేది ఉండాలి ఏ సినిమాకైనా సరే. మరి సలార్ రిపీట్ ఆడియన్స్ రప్పించేటువంటి కంటెంట్ ని ప్రశాంత్ నీల్ గారు పార్ట్ 1 లో దాచారా, దాయలేదా, మరి అసలు ఆ స్క్రీన్ ప్లే ని ఎలా నడిపిస్తారనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. మరి జవాన్ చూసుకుంటే జవాన్ సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ ఆయన పఠాను జవాన్ తో 1000 కోట్ల సినిమా కొట్టేశాడు. సో జవాన్ అయితే 1160 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఈ 1160 కోట్ల యొక్క కలెక్షన్స్ ని, వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ని సలార్ పార్ట్ 1 టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో బీట్ చేస్తుందా, బీట్ చేయదా అని అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం అవలేలుగా బీట్ చేసేస్తుంది. సో కొంచెం యావరేజ్ టాక్ వచ్చినా సరే కలెక్షన్స్ లో అయితే మాత్రం అంత తీసిపడేటువంటి మేకింగ్ అయితే ప్రశాంత్ నీల్ గారు చేయరు. సో గతంలో మనం చూసుకుంటే ఒక మంచి క్వాలిటీ మేకింగ్ ఉంటుంది, ఒక మంచి గూస్ బంప్స్ కలిగించేటువంటి సీన్స్ ఉంటాయి, మంచి ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. బికాజ్ ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఆ కట్అవుట్ కి తగ్గట్టుగా ఎలివేషన్స్ అయితే పక్కా ఉంటది. సో ఈజీగా 500-600 కోట్లు అయితే యావరేజ్ సినిమాకి యావరేజ్ టాక్ వచ్చినా 500 కోట్లు అయితే చాలా ఈజీగా కలెక్ట్ చేసేస్తుంది. ఇంకా కొంచెం హిట్ టాక్ వస్తే చాలు 1000 కోట్లు అయితే చాలా ఈజీగా క్రాస్ చేసేస్తుంది. సో హిట్ టాక్ వస్తే చాలు ఈజీగా జవాన్ కలెక్షన్స్ అయితే లేపేస్తుంది సలార్. మరి చూడాలి, రిలీజ్ అయిన తర్వాత టాకే నిర్ణయిస్తుంది. హిట్ టాక్ వచ్చిందంటే జవాన్ కలెక్షన్స్ కేవలం వారం రోజుల్లో అంటే ఒక 7-8 డేస్ లో లేచిపోయినా ఆశ్చర్యపోవసం లేదు.